వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్ సదా ఫరెవర్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే, ఆల్రెడీ మీరు వెదర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మేమైతే బీచ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము. సో మీకు వ్లాగ్ అయితే అర్థమైపోయింది కదా. వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సదా ఫరెవర్. అండ్ ఆల్సో కమెంట్ చేయండి, మీకు వీడియోస్లో ఏదైనా చేంజెస్ కావాలి అంటే, లేదా మేము ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీకు ఆ వీడియో పెట్టాలి అనుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్లో ఉంది, కామెంట్ చేసేయండి. హలో, సో మేమైతే స్టార్ట్ అయిపోయాము వండూర్ బీచ్ కి. ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి వండూర్ కి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ట్రావెలింగ్. హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టేస్తుంది. సో లెట్స్ గో. యాక్చువల్ గా ఈసారి అయితే రోడ్ వీడియోస్ అస్సలు తీయకూడదు అనుకున్నాను. బట్ స్టిల్ ఈ వ్యూ చూసాకైతే నా మనసు అయితే అస్సలు ఆగలేదు తీయకుండా. ఎందుకంటే ఆ వ్యూ చూడండి, బ్లూ స్కైస్ మధ్యలో రోడ్, అటు ఇటు గ్రీనరీ, జస్ట్ సింప్లీ ఆసమ్. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అయితే వచ్చేసాము. అంటే ఆల్మోస్ట్ వండూర్ రీచ్ అయిపోయినట్టే. సో మెరైన్ నేషనల్ పార్క్ గురించి అయితే నాకు నిజంగా అసలు ఏం తెలీదు. బికాస్ నేను ఇప్పటి వరకు వండూర్ బీచ్ కి వెళ్ళాను కానీ ఇటువైపు ఎప్పుడూ కూడా లుక్ వేయలేదు. సో మన వ్యూవర్స్ ఎవరైనా ఈ పార్క్ కి వెళ్ళినట్లయితే డూ కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్ అసలు ఏముంటుందో లోపల. అండ్ మీకు వీడియో కావాలంటే కూడా నేను ట్రై చేస్తాను లోపలికి వెళ్ళి తీయడానికి నెక్స్ట్ టైం. కాసేపైతే ఈ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేసేయండి. ఎందుకంటే మరి కాసేపట్లో మనము వండూర్ బీచ్ దగ్గరకైతే రీచ్ అయిపోతున్నాము. వండూర్ బీచ్ అయితే రీచ్ అయిపోయాము. ప్రెసెంట్ అయితే పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. లోపలికి వెళ్ళిపోదాం. సో బీచ్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ బ్యూటిఫుల్ ట్రీస్ అయితే కనిపిస్తాయి. ఇవి చాలా లాంగ్ గా ఉన్నాయి. వీటిని ఏమంటారో నాకైతే తెలీదు. స్టార్టింగ్ లోనే మీకు కొన్ని షాప్స్ కూడా కనిపిస్తాయి. ఈ షాప్స్ ఏంటి అంటే లైక్ రకరకాల కోరల్స్, పర్ల్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతుంటారు. నాకు తెలిసినంత వరకైతే ఇది వర్త్ కాదు తీసుకోవడానికి.
కానీ తప్పదు. ఏదో ఒకటి మనం అండమాన్ వచ్చాము తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇట్స్ అప్ టు యూ. బట్ ఇక్కడైతే చాలా కాస్ట్ అండ్ వేస్ట్ ఆఫ్ టేకింగ్. సో దిస్ ఇస్ వండూర్ బీచ్. సో ఈ బీచ్ గురించి చెప్పాలి అంటే ఇది ఒక నో స్విమ్మింగ్ జోన్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్రొకడైల్స్ తిరిగాయి అని చెప్పేసి లోకల్స్ చూసారు. సో అందువలన నో స్విమ్మింగ్ జోన్ ఏరియా. అండ్ ఇవాళ వెదర్ మాత్రం చాలా సూపర్‌గా ఉంది. ఇంత మంచి వెదర్‌నైతే లిటరల్‌గా ఆసమ్‌గా ఎంజాయ్ చేసేయాలి. ఇక్కడ ఒక సాండ్ ఆర్ట్ చూసి ఆగాము. ఇక్కడ ఎవరో పిల్లలు వేశారు. కానీ చాలా ఏశారు. శివుడికి గుడి చాలా చూసాకైతే మేము సన్‌సెట్‌ని టైమ్ లాప్స్‌లో తీద్దామని ఫిక్స్ అయ్యాము. బికాస్ చాలా బావుంది. వెదర్ కూడా చాలా సపోర్టివ్‌గా ఉంది ఇవాళ. సో, ఎంజాయ్ చేసేయండి ఆ బ్యూటిఫుల్ టైమ్ లాప్స్ చూసి. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు our Sada Forever channel. Thank you.